హాయ్ వెల్కమ్ టు pythonvibes యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మనం అన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లేదంటే లాజికల్ క్వశ్చన్స్ అండ్ సమ్ పైథాన్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అండ్ ఫ్రీక్వెంట్లీ ఫేస్ చేసే రియల్ టైమ్ ప్రాబ్లమ్స్, వాటి సొల్యూషన్స్ ఎలా అండ్ ఎలా డీబగ్ చేయాలి ఒక ప్రాబ్లమ్ని. సో ఇట్స్ ఆల్ అబౌట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ కోసమే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశానండి. తెలుగులో ఎన్నో ఛానల్స్ ఉండొచ్చు, కానీ నేను నాకు తెలిసిన నాలెడ్జ్ షేర్ చేయాలని చెప్పేసి ఐ కేమ్ ఫార్వర్డ్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనకు వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, జనరేట్ అ లిస్ట్ ఆఫ్ నంబర్స్ కంటైన్స్ either 3 or 5 అండ్ ఇక్కడ వీళ్ళు ఇచ్చిన రేంజ్ అంటే 50 అనేది ఎక్స్క్లూడెడ్. సో దీని రేంజ్ ఎంతవరకు ఉంటుంది? నంబర్స్ జనరేట్ చేస్తే 0 to 49 ఉంటుంది. అండ్ వీళ్ళు ఒక శాంపుల్ అవుట్పుట్ కూడా ఇచ్చారు. సో ఈ ప్రాబ్లమ్ని మనం రిజాల్వ్ చేయడానికి మనం నార్మల్గా ఫర్ లూప్ యూజ్ చేసి మనకి తెలిసిన లాజిక్ యూజ్ చేయొచ్చు. బట్ ఐఎమ్ గోయింగ్ విత్ లిస్ట్ కాంప్రహెన్షన్స్. సో ఈ లిస్ట్ కాంప్రహెన్షన్స్ ఒక సింటాక్స్ ఎలా ఉంటుందంటే, లిస్ట్ ఆఫ్ ఐటమ్ ఫర్ ఐటమ్ ఇన్ ఇటరేటర్ ఆబ్జెక్ట్. ఈ ఇటరేటర్ ఆబ్జెక్ట్ అనేది మనం ఎయిదర్ లిస్ట్ అయినా ఇవ్వచ్చు, డిక్షనరీ అయినా ఇవ్వచ్చు, ఏమైనా ఇవ్వచ్చు. బట్ ఇక్కడ ఇటరేటర్ ఆబ్జెక్ట్ అంటే మనం ఇన్ ద రేంజ్ ఆఫ్ 50 అని తీసుకోవచ్చు. సో ఇది మనకి ఏం రిటర్న్ చేస్తుంది అంటే రేంజ్ ఆబ్జెక్ట్ మనకి రిటర్న్ చేస్తుంది. ఇన్ జనరల్గా చూసుకుంటే ఇప్పుడు మన సొల్యూషన్ ట్రై చేద్దాము. సొల్యూషన్ ఎలా ఇంప్లిమెంట్ చేద్దామంటే, ఫస్ట్ ఒక ఎంప్టీ లిస్ట్ తీసుకొని దాన్ని నేను జస్ట్ అవుట్ అని చెప్పేసి ఇస్తున్నాను. సో ఇనిషియేట్ చేసుకుందాము, లిస్ట్ కాంప్రహెన్షన్స్ రాద్దాము. సో జనరల్గా ఐటమ్ ఫర్ ఐటమ్ ఇన్ మనకిచ్చిన రేంజ్ ఏమని చెప్పారు? రేంజ్ ఆఫ్ 50. అండ్ ఈ 50 అనేది ఎక్స్క్లూడెడ్ కాబట్టి నేను జస్ట్ 50 అని చెప్పేసి తీసుకుంటున్నా. ఒకవేళ అది ఇంక్లూడెడ్ అని చెప్పేసి ఉంటే 50 + 1 తీసుకోవాలి. సో అప్పుడు ఏమవుతుంది? 51 అవుతుంది. బట్ ఇక్కడ ఎక్స్క్లూడెడ్ అని చెప్పారు కాబట్టి ఇన్ ద రేంజ్ ఆఫ్ 50 అని తీసుకున్నాము. సో ఇలా ఇంతవరకు డైరెక్ట్ మనం ప్రింట్ చేస్తే ఈ అవుట్లో అనేది మనకి ఏమేమి స్టోర్ అవుతుంటుంది? మనకి 0 to 49 నంబర్స్ అనేవి స్టోర్ అవుతాయి. కానీ వీళ్ళు ఇచ్చిన ఇక్కడ స్టేట్మెంట్ ఏం చెప్పారు? ద నంబర్స్ విచ్ కంటైన్స్ ఎయిదర్ 3 or 5. సో నంబర్స్లో 3 అయినా ఉండాలి, లేదంటే 5 అయినా ఉండాలి. అలాంటి నంబర్స్ అన్నీ ఒక లిస్ట్ లాగా ఫామ్ చేసి మనం రిటర్న్ చేయాలని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ మనం ఒక ఇఫ్ కండిషన్ రాద్దాము. ఇఫ్ ఒక నంబర్ని జనరల్గా మనకు తెలిసిన మెంబర్షిప్ ఆపరేటర్స్ ఉన్నాయి, ఇన్ అని చెప్పేసి. సో ఇన్ అని యూజ్ చేయాలంటే మనం ఒక స్ట్రింగ్లో కానీ, ఒక డిక్షనరీలో కానీ, ఒక లిస్ట్లో కానీ చేయగలం. కానీ నంబర్లో మనం చెక్ చేయలేం. సో డైరెక్ట్గా నేను తీసుకునే నంబర్ని ఒక స్ట్రింగ్లా కన్వర్ట్ చేసి, సో ఇఫ్ 3 అనేది 3 ఇన్ స్ట్రింగ్ ఆఫ్ ఐటంలో ఉంటే, ఇది 3 అనేది ఉన్నా, లేదంటే ఆర్ 5 ఇన్ స్ట్రింగ్ ఆఫ్ str ఆఫ్ ఐటమ్. సో ఇదేం చేస్తుందంటే మనకి ఈ నంబర్స్ని నార్మల్గా 3 అంటే అది ఇంటీజర్ అవుతుంది, కోర్స్లో పెడితే అది స్ట్రింగ్ లాగా కన్వర్ట్ అవుతుంది. సో ఇది వచ్చేసి 3. ఈ 3 అనేది ఒక స్ట్రింగ్ ఇప్పుడు, ఎందుకంటే మనం కోర్స్లో పెట్టాం కాబట్టి. సో ఈ స్ట్రింగ్ అనేది ఈ ఐటమ్ని కూడా మనం ఒక స్ట్రింగ్ లాగా కన్వర్ట్ చేస్తున్నాము. సో ఇది ఇందులో ఉందా లేదా? అండ్ 5 అనేది కూడా చెప్పారు కాబట్టి 5 ఈజ్ ఇన్ str ఆఫ్ ఐటమ్ అని చెప్పేసి చెక్ చేస్తే ప్రింట్ అవుట్ అని చెప్పేసి చూద్దాము. ఫస్ట్ నేను రన్ చేస్తున్నా. ఇక్కడ ఏమవుతుంది? 3, 5, 13, 15. సో వీళ్ళు ఇచ్చిన అవుట్పుట్కి ఇది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. సో ఇంతే అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.